కొలుపు పెట్టి చెప్తే తలుపు పెట్టిన్నాడట వెనకటెవలో. ఆ గట్లనే ఉన్నదట హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముచ్చట. అందుకే హైకోర్టు హై వోల్టేజ్ పవర్ తోని కోపం చేసింది రంగనాథ్ మీద. కోర్టులకు సెలవు రోజులల్లా ఇల్లు కూలగొట్టుడు చెయ్యొద్దని ఎన్నెన్నెన్నెన్ని సార్లు చెప్పినా చెవ్వు మీద పేను వాలనట్టు చేసినావు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కోర్టు మాట అంటే లెక్కలేనట్టు చేస్తున్నాడట. అంబర్పేట బతుకమ్మకుంట వ్యవహారంలా విచారణకు రమ్మని కోర్టు పిలిస్తే పెడశోభన పెట్టిండట. అదే ముచ్చట మీద రంగనాథ్ కోర్టు నీ విషయంలో రంగంలోకి దిగితే నాన్ బెయిలబుల్ అరెస్టుకు ఆర్డర్ వేస్తామని కోపం చేసిందట కోర్టు. ఇక ఇయ్యాలనైతే ఇయ్యరమయ్యర కోపం వచ్చింది కావచ్చు హైకోర్టుకు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఒక రోజు మొత్తం మూలకు దోషి తిరిగి నిలబెడతామని చెప్పిందట. కాళ్ళు నొచ్చినా ఏళ్ళు నొచ్చినా క్షమించుడు అనేది ఉండకుండా చేస్తా అన్నట్టు చెప్పిందట కోర్టు. మరి అంతగానం న్యాయస్థానాలంటే లెక్కలేని తనం ఎందుకు? రంగనాథ్ కోర్టు ఆర్డర్లనే ఖతర్ చేస్తలేడంటే ఇంకా దేనికి భయపడతాడు? సర్కార్ ఆఫీసర్లకే కోర్టు మీద గౌరవం లేకుంటే సామాన్యులకు ఎట్లుంటది? ఇక నేరాలు ఘోరాలు చేసేటోళ్ళు ఇంకెంత బరితెగించాలి. కాబట్టి దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. దాని ప్రకారం పరిపాలన నడుస్తున్నది. సర్కార్కు కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. వాటిని కాదని ఇష్టం ఉన్నట్టు చేస్తే కోర్టులు నెత్తి మీద సుత్తతోని కొడతాయి అనేది తెలిసినా రంగనాథ్ న్యాయస్థానాల ఆర్డర్లను అటుకు మీద పెడుతున్నాడు. అందుకే నువ్వు ఎంత పెద్ద తోపుతురమైనా కోర్టులో ఓ మూలకు నిలబెడతామన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి చూడాలి రంగనాథ్ ఇప్పటికైనా కోర్టు చెప్పినట్టు చేస్తాడో లేకుంటే శృతి మించేదాకా తెచ్చుకుంటాడో అనేది అంటుర్రు హైకోర్టు గరమైన ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇప్పుడు అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శనున్నది అన్నట్టు తెలంగాణ పబ్లిక్ అంతా కారు గుర్తు పార్టీ దిక్కు చూస్తున్నా పల్లె పట్టణాలల్లో పార్టీ లీడర్లు గట్టిగా లేదట. కమిటీలు లేవు, కార్యకర్తలలో ఉండాల్సినంత ఉత్సాహం లేదు అన్నట్టే ఉన్నదట. అందుకే పార్టీని పటిష్టంగా గట్టిగా తయారు చేసే పని చేయబోతున్నదట టీఆర్ఎస్ పార్టీ. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం, సంస్థాగత నిర్మాణం చేసుకుందాం, క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. ప్రతి ఊళ్ళో కమిటీలు, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం. వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది. మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది. ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పటికే మస్తు లేట్ అయింది సారు. అవును, మీరు చెప్పింది రైటే. కార్యకర్తలకు అన్ని ముచ్చట్లు తెలవాలి. క్యాడరే పార్టీ కార్యదీక్ష నిలబెట్టేది. అసొంటోళ్లకు పార్టీల పరపతి పెంచాలి. పదవులు వచ్చి ఇంకింత ఇగురు పెట్టే తట్టు చేయాలి. కానీ ఇన్ని రోజులకైనా కళ్ళు తెరిచిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ల నుంచి 4 సార్లు చెప్పిండ్రు కావచ్చు పార్టీని గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేస్తామని. కానీ ఏమైందేమో నడుమిట్లనే సంస్థాగతం సంగతే మర్చిండ్రు. ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అట్లా చేస్తున్నందుకే మొన్న జూబ్లీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించేదానికి కొన్ని బూతులల్లా కార్యకర్తలు లేరు, ఇంకొన్ని దిక్కులల్లో బూత్ ఏజెంట్లు లేరు. పార్టీ బాధ్యతలు పదవులు ఇవ్వకుండానే పార్టీ నిర్మాణం జరగకనే కదా అక్కడ ఓడిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు పార్టీ నారాజైంది. కార్యకర్తలలో ఉత్సాహం ముత్తదవుతున్నది. పని చేయాలనే పట్టుదల ఉన్నోళ్ళు పార్టీల పదవులు లేక సడమాలుతుండ్రు. కాబట్టి ఇప్పటికే మస్తు ఆలస్యమైంది. ఇకనైనా గ్రామాలలో కమిటీలు వేయుండ్రి. పల్లె, పట్నం, మండలం, జిల్లా అనేది లేకుండా గులాబీ పార్టీని గుబురుగా పెంచే ఉపాయం చేయుండ్రి. అదేదో సర్పంచ్ ఎన్నికల తర్వాత కాకుండా ఓట్లకు ముందే వేస్తే పని చేసేటోళ్లకు పదవులు ఇస్తే పట్టుదలగా పార్టీని గెలిపిస్తారు. అస్సలు ఆలస్యం చేయకుండ్రి కేటీఆర్ సారు అని కోరుతున్నారట. కారు గుర్తు మీద కావాల్సినంత కాయిస్తున్న పబ్లిక్.